నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. సిరిసిల్ల పట్టణంలోని సుభాష్ నగర్ లో ఘనంగా నేతాజీ జయంతి వేడుకలు. హాజరైన పట్టణ ప్రముఖులు. శ్రీకృష్ణ మందిరంలో ఘనంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు. ప్రతి వాహనదారుడు హెల్మెట్ ధరించి వాహనం నడపాలని సూచించిన రవాణా శాఖ అధికారులు. సిరిసిల్లలో బైక్ ర్యాలీ. వేములవాడ భీమేశ్వరాలయంలో పోటెత్తిన భక్తులు. శివస్వాముల దీక్షలు. వసంత పంచమిని పురస్కరించుకుని సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర్లో గల భక్తాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు. అభివృద్ధి కళ్ల ముందే ఉంది. మరోసారి అవకాశం కల్పిస్తే మరింత అభివృద్ధి చేస్తానని వెల్లడిస్తున్న 15వ వార్డు మాజీ కౌన్సిలర్ ఆకునూరి విజయ నిర్మల బాలరాజ్. సిరిసిల్లలోని నేతాజీ డిగ్రీ కళాశాలలో యూత్ ఫెస్టివల్ కార్యక్రమం. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా వివిధ పార్టీల నాయకులు ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ రోజు పట్టణంలోని సుభాష్ నగర్ లో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, ఈ దేశానికి నేను స్వాతంత్రాన్ని ఇస్తానని నినాదంతో యువకుల్లో చైతన్యం రగిలించిన గొప్ప దేశభక్తుడు సుభాష్ చంద్రబోస్ అని పలువురు నాయకులు కొనియాడారు. దేశ స్వాతంత్ర పోరాటంలో సుభాష్ చంద్రబోస్ చేసిన త్యాగం మరువలేనిదని అన్నారు. దేశ స్వాతంత్ర పోరాట సమయంలో ఆజాద్ హింద్ ఫౌజ్ అనే ప్రత్యేక సైన్యాన్ని ఏర్పాటు చేసి బ్రిటిష్ వారిని గడగడలాడించాడని పేర్కొన్నారు. అలాంటి మహానీయుల్ని గుర్తు చేసుకోవడం భారతీయులుగా మనకు గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షులు జిందం చక్రపాణి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చొప్పదండి ప్రకాశ్, సెస్ చైర్మన్ చిక్కల రామారావు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ, కౌన్సిలర్లు దార్నమరుణ, లక్ష్మీనారాయణ, ఎల్లె లక్ష్మీనారాయణ, గడ్డం నరసయ్య, వార్డు నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా గతంలో ఎన్నోసార్లు చైర్పర్సన్ గారికి కోరడం జరిగింది. ఒక విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పి కోరడంతో గత 3 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసుకున్న సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఈరోజు జయంతి సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ పక్షాన వార్డు మాజీ కౌన్సిలర్ అన్న గారు, ముఖ్య అతిథిగా పెద్దలు ఇంకా రామారావు గారు, మరి వార్డు విభజన విభాగం అధ్యక్షుడు మన హరీష్ గారు మరియు సెక్రటరీ మేనరవి గారు, మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న పార్టీ నాయకులకు ఈరోజు ప్రత్యేకంగా ఈయనకు ఒక జయంతి అనేది మా గుర్తింపు. ఈరోజు వరకు సుధా ఆయన జయంతి జరుపుకుంటూ ఇంకా ఆయన బతుకున్నాడని ఆశయంతో ముందుకు పోతున్నాం. ఆయన ఆశయాలు అనేది ఇప్పుడు చూస్తుంటే ఆ గతంలో స్వాతంత్రం కొరకు పోరాడిన మొదటి వ్యక్తిగా భావించి అప్పుడు స్వాతంత్రం ఎలా చేయాలి ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసి ఇలా మన రాష్ట్రాన్ని మన రాజ్యాంగాన్ని సాధించుకుని అంత మంచి వ్యక్తి ఈరోజు జయంతి జరుపుకోవడం, ఈ కార్యక్రమంలో మీరందరూ పాల్గొనడం, ఈరోజు ప్రతి ఒక్కరికి పేరు పేరున జయంతి సందర్భంగా సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా వారికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. భారతదేశంలోనే ఒక మహా వ్యక్తిగా, గొప్ప వ్యక్తిగా అల్పంగా పోరాటం చేసి ఆనాడు గాంధీ మహాత్ములతో హింసాయుధ మార్గంలో చేస్తున్నటువంటి ఉద్యమాన్ని ఏదైతే ఆజాద్ హింద్ ఫౌజ్ ద్వారా సాధించి యుద్ధ మార్గం అయితేనే తొందరగా మనకు స్వాతంత్రం వస్తుందనే నినాదంతో ఆయన ముందుకెళ్ళినటువంటి మహానుభావుడు. ఒకసారి ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పోటీ చేసినప్పుడు
పట్టాభి సీతారామయ్య గారు వారితో నిలబడిన రోజు గాంధీ మహాత్ముడు కూడా పట్టాభి సీతారామయ్యకు సపోర్ట్ చేసినప్పుడు కూడా భారతదేశంలో అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ అధ్యక్షుడిగా గెలిచిన ఏకైక గొప్ప వ్యక్తి సుభాష్ చంద్రబోస్ గారు. తదనంతరము పార్టీ అందరం కలిసి పనిచేయాలని ఆ పార్టీని కూడా తులప్రాయంగా త్యజించి రాజీనామా చేసినటువంటి మహనీయుడు. అతని ఆశయాల ద్వారానే, అతని సాధన ద్వారానే మనకు తొందరగా స్వాతంత్రం రావడం జరిగింది. వారికి కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం. సందర్భంగా సుభాష్ నగర్ ఆధ్వర్యంలో ఈ జయంతి ఉత్సవాలు చేస్తున్నాం. ఈ సందర్భంగా ఈ కళకు ఇచ్చేసిన పట్టణ అధ్యక్షుడు చుప్పన్ పంకజ్ గారికి మరియు గడ్డ నరసయ్య గారికి మరియు మిత్రులందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ, గత 129 సంవత్సరాల క్రితము అతడు మరణం లేని జీవిగా ఉన్నాడు. ఎందుకంటే అప్పుడు చనిపోయినట్టు ఎక్కడ ఆధారం లేవు. ఈ సందర్భంగా మేము గౌరవపడతాం. సుభాష్ సార్ ఉన్నందుకు ఎంతో మేము గౌరవపడతాం. ఎందుకంటే సుభాష్ చంద్రబోస్ యొక్క జయంతి ఉత్సవాలు మేము జరుపుకోవడం నిజంగా మా సుభాష్ సార్ యువ సంఘానికి ఎంతో ప్రతిష్టంగా చేపడుతూ ఈ సుభాష్ చంద్రబోస్ గారి ఆధ్వర్యంలోనే గణపతి కానీ అమ్మవారి నవరాత్రులు జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా సుభాష్ చంద్రబోస్ జయంతి యొక్క ఇచ్చేసిన అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. 5వ వార్డులోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం మేము గత 3 సంవత్సరాల కింద మున్సిపల్లో ఎజెండాలో పెట్టుకొని మన సిరిసిల్లలో అన్ని శుభ్రమైన విగ్రహాలు తీసేసి కాంస్య విగ్రహాలు పెట్టుకోవడం జరిగింది. అలాగే మా చైర్పర్సన్ కోరగానే మాకు కూడా కాంస్య విగ్రహాన్ని ఆమోదించడం జరిగింది. కాంస్య విగ్రహాన్ని పెట్టుకోవడం జరిగింది. ఇంతకుముందు శుభ్రమైన విగ్రహం ఉండేది. మేము నడిబొడ్డున సుభాష్ నగర్ నడిబొడ్డున కాంస్య విగ్రహాన్ని పెట్టుకోవడం జరిగింది. ఈరోజు సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకొని మా వార్డుకు ఇచ్చేసిన బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు దిన్న చక్రపాణి గారికి మరియు సెస్ అధ్యక్షులు చిక్కల రామారావు అన్న గారికి మరియు సెస్ డైరెక్టర్ దానం లక్ష్మణ గారికి మరి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా గారికి మరియు మా వార్డు కమిటీ సభ్యులకు, మా వార్డు అధ్యక్షులకు మరియు మా 5వ వార్డు కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు. సుభాష్ చంద్రబోస్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, సుభాష్ చంద్రబోస్ అంటేనే స్వాతంత్ర సమరయోధుడు. ఎందుకంటే ఆజాద్ హిందూ ఫౌజ్ అనే ఉద్యమాన్ని స్థాపించి క్విట్ ఇండియా ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాడు. వాళ్ళను బ్రిటిష్ వాళ్ళ హృదయాల్లో పరుగులెత్తించాడు. వాళ్ళ గుండెలో ఒక అగ్ని స్వప్నంగా నిలిచిపోయాడు. ఎంతోమంది యువతను కూడా ఒక ఉద్యమంగా తయారు చేసి, చాలా సైన్యాన్ని తయారు చేసి స్వాతంత్ర సమరయోధంలో చాలా చురుకుగా పనిచేశాడు. ఏ నాయకుడికైనా స్వాతంత్ర సమరయోధునికైనా కూడా జయంతి వర్ధంతి ఉంటుంది, కానీ మన నేతాజీకి వర్ధంతి అనేది లేదు, జయంతి ఉంది. అయినా మరణం అనేది లేకుండా ఒక మిస్టరీగా మిగిలిపోయింది. మన అందరి హృదయంలో మనకు ఒక స్ఫూర్తిగా స్వాతంత్ర సమరయోధుడిగా నిలిచిపోయాడు. ఈరోజు అతనికి ఘనంగా జయంతి ఉత్సవాలు జరపడం జరుగుతుంది. మరియు మా పార్టీ పక్షాన కూడా మా నాయకులందరం కలిసి కూడా ఈ జయంతి వేడుకలను ఉత్సాహంగా ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీడియా మిత్రులకు మరియు మీకు కూడా ధన్యవాదాలు, నమస్కారాలు. ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకోవడం జరుగుతుంది. పట్టణంలోని శ్రీకృష్ణ మందిరంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆలయ అర్చకులు మోహన్ మూర్తి తెలిపారు. ఈరోజు ఆలయ 11వ వార్షికోత్సవం సందర్భంగా హోమ కార్యక్రమాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. శ్రీకృష్ణ మందిరంలోని శ్రీ అభయాంజనేయ స్వామి 6వ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు నిర్వహించినట్లు అర్చకులు వెల్లడించారు. శ్రీకృష్ణుని ప్రత్యేక అలంకరణతో పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం విశ్వక్సేన మహాపుణ్యకాసనం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో చేపూరి బుచ్చయ్య దంపతులు, కృష్ణమూర్తి దంపతులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. మందిర 13వ వార్షికోత్సవ సందర్భంగా అభయాంజనేయ స్వామి 6వ వార్షికోత్సవ సందర్భంగా
ఈరోజు ఘనంగా ఈ వేడుక జరిగింది. ఇందులో భాగంగా కృష్ణ పరమాత్మకు అభయాంజనేయ స్వామికి అభిషేకాలు జరిగినాయి. ఆ తర్వాత విశ్వక్సేన ఆరాధన, తర్వాత రక్షాబంధన కార్యక్రమం, పుణ్యాహవచనం, ఈ కార్యక్రమాలు జరిగినాయి. ఆ తర్వాత మూలమంత్ర సహిత పంచసూక్త హోమము, తర్వాత పరివార హోమము, పూర్ణాహుతి హోమం జరిగినాయి. ఈ కార్యక్రమాల్లో భక్తులందరూ కూడా చాలా విశేషంగా వచ్చి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామికి పాత్రలైనరు. ఇలాంటి కార్యక్రమాలు ఇట్లా జరుగుతూనే ఉండాలి. స్వామి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహము అందరికీ ఉండాలి అని చెప్పి తెలియజేసుకుంటూ జై శ్రీకృష్ణ. ప్రతి వాహనదారుడు హెల్మెట్ ధరించి వాహనాలను నడపాలని ఎంవీఐ వంశీధర్ సూచించారు. ఈ రోజు రోడ్డు రవాణా భద్రతా మాసోత్సవాల్లో భాగంగా పట్టణంలోని వికాస్ డిగ్రీ కళాశాల విద్యార్థులతో బైక్ ర్యాలీ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని ఎంవీఐ వంశీధర్ విద్యార్థులకు సూచించారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుని వాహనాలు నడపాలని అన్నారు. యువకులు డ్రగ్స్ కు బానిసలు కాకుండా మద్యం సేవించి వాహనాలు నడపవద్దని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డు నియమాలు పాటిస్తూ ప్రమాదాల బారిన పడకుండా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎంవీఐ రజనీ దేవి, కళాశాల ప్రిన్సిపల్ గుగ్గిల్ల జగన్ గౌడ్ విద్యార్థులు పాల్గొన్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా ఈరోజు వికాస డిగ్రీ కాలేజీలో బైక్ పై అవగాహన ర్యాలీ. ఇందులో ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలి, అలా ప్రతి ఒక్కరూ లైసెన్స్ కలిగి ఉండాలనే ఉద్దేశంగా ఒక అవేర్నెస్ ఇవ్వడానికి బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. అంటే మామూలుగా 18 ఇయర్స్ క్రాస్ అవ్వగానే అందరూ లైసెన్స్ అప్లై చేసుకోవాలి. సీట్ బెల్ట్, కార్ నడిపేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. అలా ఆల్కహాల్ ఈ మధ్య కాలంలో యూత్ అనేది కొంత డ్రగ్స్కి బాగా అడిక్ట్ అవుతున్నారు, ఆల్కహాల్ తీసుకుంటున్నారు. సో ఈ తీసుకున్నప్పుడు మనము వెహికల్ నడపకూడదు. ఇటువంటి నియమాలు అందరూ పాటించాలనే ఉద్దేశంగా ఈ యొక్క బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఇందుకు గాను మా రవాణా శాఖ తరఫున వికాస్ డిగ్రీ కాలేజ్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మా వికాస్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల ఆధ్వర్యంలో మా డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ యూనిట్ ఉంది. శాతవాహన యూనిట్కి సంబంధించి ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ఈ రవాణా శాఖ మాసోత్సవంలో భాగంగా ఎన్ఎస్ఎస్ వాళ్ళ సహకారంతో ఈరోజు ఈ హెల్మెట్ ధారణ, దాని ప్రాముఖ్యత గురించి బైక్ ర్యాలీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి నిర్లక్ష్యం వల్ల అమూల్యమైన ప్రాణాలు పోతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధారణ చేయాల్సిందే. వెనుక కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ ధారణ చేయాల్సిందే అని చెప్పేసి అవేర్నెస్ ప్రోగ్రామ్ అందరికీ అవగాహన కల్పించేందుకే మన వికాస్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల పక్షాన ఈరోజు సార్ వాళ్ళ ఆధ్వర్యంలో, మన రవాణా శాఖ ఆధ్వర్యంలో, వంశీధర్ సార్, మేడం గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ ర్యాలీ ప్రారంభం చేయడం జరుగుతుంది. ఎందుకంటే గతంలో మేము దాదాపు 2-3 మంత్స్కి ఒకసారన్నా ఈ బైక్ ర్యాలీ చేసి ప్రజల్లో అవగాహన తీసుకొచ్చి, ముఖ్యంగా యూత్లో ఏంటంటే వాళ్ళకు బాగా అత్యుత్సాహంతో బాగా స్పీడ్గా వెళ్తూ హెల్మెట్ లేక ఉండడం వలన వాళ్ళకి ప్రాణాపాయం ఉంటుంది. కాళ్ళు చేతులు విరగొట్టుకొని ఇంట్లో అమ్మ నాన్నకు ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి అలా చేయకుండా ప్రతి ఒక్కరు హెల్మెట్ ధారణ చేయాల్సిందే, చేసి తమ ప్రాణాలు కాపాడుకోవాల్సిందని మన రవాణా శాఖ మాసోత్సవంలో భాగంగా ఈరోజు వికాస్ డిగ్రీ అండ్ పీజీ కళాశాల ఆధ్వర్యంలో ఈ యొక్క ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. వేములవాడ భీమేశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు. వసంత పంచమి పురస్కరించుకొని పలువురు శివస్వాములు దీక్షలు తీసుకున్నారు. వేములవాడ భీమేశ్వర ఆలయం భక్తులతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి చేరుకున్న భక్తులు రాజన్నకు ప్రీతిపదమైన కోడిని కట్టేసి మొక్కులు చెల్లించుకున్నారు. శివదీక్ష స్వాములతో ఆలయం ఓం నమ శివాయ పంచాక్షరితో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే ఓం సరస్వత్యై నమః. స్వస్తి శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం శశిర ఋతువు మాఘశుద్ధ పంచమి. అంటే సరస్వతి జన్మించినటువంటి, సరస్వతి అంటే అమ్మవారు కాదు, అక్షరం పుట్టినటువంటి యొక్క రోజు కనుక ఈరోజు ప్రతి మానవునికి జన్మెత్తినటువంటి ప్రతి మానవునికి యొక్క నాలుక మీద సరస్వతీదేవి అక్షరాన్ని రాస్తుంది. ఆ అక్షరమే మంత్రంగా మారుతుంది కనుక ఈరోజు చాలా పర్వకాలము, విశేషమైనటువంటి రోజు. ఏ దేవాలయాలలో కూడా దర్శించుకోవచ్చు, అన్ని దేవాలయాలను దర్శించుకోవచ్చు, భగవత్ అనుగ్రహాన్ని పొందవచ్చు. విశేషం ఏమిటంటే ఈ యొక్క మాసములో వసంతం అంతే చిగురించేటువంటి యొక్క మాసం మొదటి పుష్పంగా మనకు మామిడి పూత పూస్తుంది, మొదటి పుష్పము కనుక ఆ పుష్పాన్ని ఈశ్వరార్పితం కానీ అమ్మవారు అర్పితం కానీ మొదటి పుష్పంగా సమర్పించడం వల్ల
చాలా శుభం కలుగుతుందని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి కనుక మామిడి పూతను ఆ యొక్క స్వామివారికి ఈ వసంత పంచమి నాడు సమర్పణ చేయడము, మళ్ళీ శివరాత్రి నాడు లింగాకారంగా ఆ యొక్క మామిడికాయ పూస్తుంది కనుక ఆ యొక్క మామిడికాయను కూడా లింగాకారంలో ఉన్నటువంటి ఆ లింగోద్భవ సమయంలో లింగ రూపంలో ఉంటుంది కనుక ఆ మామిడి పిందెను కూడా స్వామివారికి సమర్పించడం కూడా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందని చెప్పి పురాణాలు చెప్తున్నాయి కనుక బంధువులందరూ కూడా భక్తులందరూ కూడా ఆలయాలు దర్శించి భగవత్ కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుతున్నాం. వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర్లో గల శ్రీ భక్తాంజనేయ స్వామి శివ పంచాయతన దేవస్థానంలో ఈ రోజు నిత్య పూజ కార్యక్రమాలతో పాటు శ్రీ సరస్వతి మాత ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించినట్లు ఆలయ అర్చకులు పేర్కొన్నారు. హనుమాన్ ఆలయంలో నిర్వహించిన కార్యక్రమాల్లో అష్టోత్తర శతనామావళి పూజ, ఆశీర్వచనం, హారతి మొదలగు కార్యక్రమాలు నిర్వహించారు. సరస్వతి మాత శ్లోకాలు, సూత్రాలు, లలిత సహస్రనామ స్తోత్ర పారాయణం జరిగాయి. ఈ కార్యక్రమంలో హనుమాన్ పరివార్ అధ్యక్షులు లకావత్ మోతిలాల్, రాజమణి దంపతులు లకావత్ ప్రమీల, రాపల్లి లత, నల్ల సత్యనారాయణ, తిరుపతి, రమేష్, రమలతో పాటు బాలబాలికలు పాల్గొన్నారు. లాస్ట్ చేయాలి ఒక్కొక్కరితో అంతే. ఓం సరస్వతీ నమః. మాత దేవత సరస్వతి మాత, ఉగ్రములలో ఒకరైనటువంటి సరస్వతి మాత, ఆ మాతాజీ యొక్క జయంతి, జన్మదినం, బర్త్డే అంటే మీకు తీర్థ ప్రసాదం ఇస్తారు, మీరు వెళ్ళిపోవచ్చు. ఆ తర్వాత పెద్దవాళ్ళు ఇక్కడే ఉండండి. మరి ఇక్కడ సరస్వతి స్తోత్ర పారాయణం ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో అభివృద్ధి ధ్యేయంగా పనిచేసినట్లు ఎస్సీసీఎల్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు ఆకునూరి బాలరాజు వెల్లడించారు. అంబేద్కర్ నగర్ 15వ వార్డు కౌన్సిలర్ గా పనిచేసిన తన భార్య ఆకునూరి విజయ నిర్మల చేసిన అభివృద్ధి పనులు ఆయన వివరించారు. పట్టణంలోని అంబేద్కర్ నగర్ కాలనీలో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం, ఓపెన్ జిమ్, మహిళా సంఘ భవనం, ప్రధాన కూడళ్ల వద్ద హైమాస్ లైట్లు కాంగ్రెస్ ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించినట్లు ఆకునూరి బాలరాజు వెల్లడించారు. అలాగే వాటర్ పైప్ లైన్లు, వృద్ధులకు పెన్షన్లు, రేషన్ కార్డులు, అర్హులైన అందరికీ డబుల్ బెడ్రూమ్లు, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయించినట్లు తెలిపారు. మరోసారి అవకాశం ఇచ్చి కౌన్సిలర్ గా ఆశీర్వదించి గెలిపిస్తే మంత్రి శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ల సహకారంతో మరిన్ని నిధులు తీసుకొచ్చి వార్డు అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. 15వ వార్డు ప్రజలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ 20 సంవత్సరం నుండి ఇప్పటి వరకు ఆకునూరి విజయ నిర్మల బాలరాజు గారు చేసినటువంటి ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో, రోడ్లు, మోల్డ్లు ఇవన్నీ ఉన్నాయో అవన్నిటికి కూడా మరి 15వ వార్డు చేసినటువంటి అభివృద్ధి పనుల గురించి చెప్పడం జరుగుతుంది. మొట్టమొదటిగా కోడం సీన్ ఇంటి నుండి కారంపూరి నారాయణ ఇంటి వరకు సీసీ రోడ్డు వేయడం జరిగింది. అదేవిధంగా వడ్లూరి శంకరయ్య ఇంటి నుండి మన ఆరటి దుర్గయ్య ఇంటి వరకు సీసీ రోడ్డు, అదేవిధంగా రామరెడ్డి సార్ ఇంటి నుండి నక్క దుర్గయ్య కుడిసే సాగర్ ఇంటి వరకు రోడ్ మోరి వేయడం జరిగింది. అదేవిధంగా మరి జిమ్ము, ప్రజల ఆరోగ్యం కోసం జిమ్ కూడా వేయడం జరిగింది. అదేవిధంగా క్రీడా ప్రాణాంగం కూడా 6,60,000తోని, జిమ్ 5 లక్షలతోని, అదేవిధంగా ఈ రోడ్లు మోర్లు కలిసి 40 లక్షలతోని, మహిళా పొదుపు సంఘం 26 లక్షలు ఎస్సీ కాంపౌండ్ కింద వచ్చినటువంటి డబ్బులు ఏవైతున్నాయో మా మహిళలు అక్కడక్కడ కూర్చుండి, ఆకిట్లలో కూర్చుండి, వారు ఎవరైతే ఎక్కడన్నా ఇంత నీడలెక్కున్న అక్కడ కూర్చుండి సంఘము 30 సంఘాలది సమాఖ్య, ఆ సమాఖ్య వాళ్ళు అక్కడ కూర్చుంటున్నారని నాకు బాధ అనిపించి నాకు వచ్చినటువంటి అవైతే నేనైతే ఏమైనా చేసుకోవచ్చు, నా వాడకట్లా కానీ ఎవరి వాడకట్లా కానీ చేయవచ్చు. అన్ని 30 సంఘాలకు మహిళా పొదుపు సంఘం కూడా 26 లక్షలతో చేయడం జరిగింది.
అదేవిధంగా మా మాదిగ సంక్షేమ సంఘానికి 10 లక్షల రూపాయలు ఎమ్మెల్యే ఫండ్ కింద తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మరిన్ని కార్యక్రమాలు ఐమాస్ లైట్లు ఒకటి, మాలల వాడకట్లు ఒకటి, బెస్తల వాడకట్లు ఒకటి, పన్గట్ల ఒకటి, నాగిరెడ్డి సార్ ఇంటికాడ ఒకటి, ఇవి ఐమాస్ లైట్లు 5 లక్షలతో ఇవ్వడం జరిగింది. నేను పార్టీలో లేనప్పుడు కూడా నేను మా ప్రభుత్వం లేనప్పుడు కూడా ఇన్ని కార్యక్రమాలు ఇవన్నీ కార్యక్రమాలు చేసిన కాబట్టి మీ ప్రజలందరూ కూడా ఇప్పుడు నా ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి మీరందరూ మాకు ఓటేసినట్టుంటే నేను ప్రభుత్వం మా కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను ఒక మెంబర్ను కాబట్టి నేను కూడా అందులో పనిచేస్తున్నా కాబట్టి నాకు కూడా ప్రజలు ఆశీర్వదించినట్టుంటే మళ్ళా ఈ అంబేద్కర్ గారు సస్యశ్యామలం చేస్తా అని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా ఇంకా మిగిలినటువంటి పనులు ఉన్నాయి. ఆ పనులకు కూడా దాదాపు 70 లక్షల రూపాయలు తీసుకురావడం జరిగింది. ఆ 70 లక్షలు అయితే అవిటి కూడా కొద్దిగా అవి క్యాన్సల్ అవ్వడం జరిగింది. అవిటి కూడా మళ్ళీ తీసుకొచ్చి చేస్తానని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా నా సొంత డబ్బులతోని తర్వాత వచ్చిన 2 ఏళ్ళకి కానీ డబ్బులతోని పైప్ లైన్లు వేయడం జరిగింది. మాలీలకు ఒక పైప్ లైను, ఇక్కడ ఈ సందులలో కూడా ఉంటే ఆ సందులలో కూడా పైప్ లైన్ దాదాపు 55,000తోని పైప్ లైన్ వేయడం జరిగింది. అదేవిధంగా ప్రజలకు చేరువలో ఉండి వాళ్ళ కష్ట సుఖాలలో పాలు పంచుకొని నేను చేయడం జరిగింది. వాళ్ళు కూడా నాకు ఓట్లేసి అధిక శాతం ఓట్లేసి నన్ను గెలిపించినటువంటి నా ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పి, అదేవిధంగా మీరందరూ కూడా ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి మనకి ఇంకేమైనా నిధులు కూడా తీసుకొచ్చడానికి నేను ముందుంటా. మీరందరూ కూడా నాకు ఓట్లేసి మళ్ళా పోయినసారి ఎట్లేసి ఓట్లేసి గెలిపించారో ఇప్పుడు కూడా అట్లే ఓట్లేసి నన్ను గెలిపించినట్టయితే మీ అందరికి కూడా మీకు ఎక్కడైతే మిగిలినటువంటి ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో ఏవైతే రోడ్లు ఉన్నాయో అవన్నీ చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. నుంచి వచ్చినటువంటి ఏవైతే కళ్యాణ లక్ష్మి చెక్కులు ఉన్నాయో దాదాపు ఒక 30-40 చెక్కులు ఇవ్వడం జరిగింది. ఎవరైతే కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చిన వారికి మా మధ్యలో ఉన్నటువంటి మా వార్డులో ఉన్నటువంటి వారికి 30-40 మందికి కూడా కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సీఎం రిలీఫ్ ఫండ్ కింద 2,10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ 10 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రభుత్వం ఎన్నడూ కూడా ఒక రేషన్ కార్డు పుట్టిన అమ్మాయికి కానీ పెళ్ళైన అమ్మాయికి కానీ ఎవరికి కానీ ఇప్పటి వరకు ఒక రేషన్ కార్డు ఇవ్వనటువంటి ఆ ప్రభుత్వం మా ప్రభుత్వంలో మా కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరికి కూడా రేషన్ కార్డులు ఇప్పించడం జరిగింది. కొంతమందికి వృద్ధులకు కూడా ఇప్పించడం జరిగింది. అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు ఇవన్నీ కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తిని మీరందరూ కూడా ఆశీర్వదించినట్టయితే మళ్ళా గెలిచి ఇందిరమ్మిన్లు దాదాపు డబల్ బెడ్రూములు 34 ఇందిరమ్మిన్లు మొన్నటువంటి మా ప్రభుత్వంలో వచ్చినటువంటి ఏవైతే ఇందిరమ్మిన్లు ఉన్నాయో ఆ ఇందిరమ్మిన్లు కూడా దాదాపు 20 ఇండ్లు ఇవ్వడం జరిగింది. దాదాపు ఒక 15 పూర్తి కావడానికి వచ్చింది. అదేవిధంగా మొట్టమొదటిసారిగా మా దగ్గరనే చెత్తులు పడ్డాయి, దాదాపు 3-4 చెత్తులు పడ్డాయి. కానీ ఇప్పటికి కూడా ఎవరికైతే ఇల్లు లేవో ఉన్నటువంటి లిస్టు మా దగ్గర ఉంది. ఆ లిస్టు ప్రకారం అందరికి కూడా ఇల్లు లేని వారికి ఇల్లు అందరికి కూడా ఈ ప్రభుత్వంలో ప్రతి 3 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి ఈ పెట్టి ఇల్లు లేని వాళ్ళను పరిశీలించి ఇల్లు లేని వాళ్ళకే ఇస్తున్నాం. మేము ఇప్పుడు ఇచ్చినటువంటి ఇల్లు ఎక్కడ కానీ 10 ఇళ్ళల్లో ఎక్కడ కూడా ఒక్కటి కూడా ఇంత మిస్టేక్ జరగకుండా వచ్చినటువంటి ఆఫీసర్ కానీ మా వార్డు ఆఫీసర్ కానీ మేమందరం తిరిగి ఎవరికైతే ఇల్లు లేదో మొట్టమొదటిసారిగా వాళ్ళకు 20 ఇళ్ళు ఇవ్వడం జరిగింది. ఆ 20 ఇళ్ళు కూడా దాదాపు కంప్లీట్ అవుతున్నాయి. మేము చేసినటువంటి పనులు చెప్పాలి, చెప్పకుండా కూడా మంచిగా ఉండదని చెప్పి ప్రజలకు తెలియాలని చెప్పి తెలియజేస్తూ చెప్పడం జరుగుతుంది. 50-60 మందికి వికలాంగులై కానీ వృద్ధులై కానీ పింఛన్లు ఇవ్వడం జరిగింది. మేము అన్ని పనులు దాదాపుగా ప్రభుత్వం ఇచ్చిన అన్ని పనులలో కూడా మేము ముందుండి మా ప్రభుత్వం లేనప్పటికీ కూడా మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం లేనప్పటికీ కూడా
మరి అందరితోని మరి బతిలాడో ఎట్లనో మేము అందరం చేసుకొని నాకు వచ్చినటువంటి పైసలు నాకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మేమందరం కూడా అందరితో మంచిగా ఉండి మరి నా వార్డును తీర్చిదిద్దటానికి కార్యక్రమాలు చేసిన కాబట్టి ఇక ముందు నా ప్రభుత్వం వచ్చింది కాబట్టి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మా కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి నేను ఎక్కడి నుంచైనా నిధులు తీసుకొచ్చడానికి ముందుంటా. అదేవిధంగా ఎంతోమందికి ఇప్పుడు బోయిలు వచ్చిండ్రు, ఒకసారి గంగపుత్రులతో కూడా పోయి వాళ్ళకొక 10 ఎకరాల భూమి రాపించడం జరిగింది. ఎన్నో కార్యక్రమాలు ఇట్లా మా ప్రభుత్వం ఉంది. మా పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా శ్రీధర్ బాబు గారు, మా ఆది శ్రీనివాస్ గారు, వీళ్ళందరూ కూడా మనం పోతే కాదనుకుంటా మరి వాళ్ళకి ఇట్లా పోగానే ఎన్ని ఎకరాలు కావాలని రాసేయడం జరిగింది. కలెక్టర్ గారికి కూడా ఆ లెటర్ ఇవ్వడం జరిగింది. తహసీల్ ఆఫీస్లో ఇది ఉన్నది కాబట్టి వాళ్ళు ఇక చేసుకుంటున్నారు. కాబట్టి మీరు కూడా మమ్మల్ని ఆలోచించి మాకు కూడా ఓటేసి గెలిపిస్తారని చెప్పి తెలియజేస్తున్నాను. సిరిసిల్లలోని నేతాజీ డిగ్రీ కళాశాలలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకుని నేతాజీ యూత్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సందర్భంగా విద్యార్థులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవితం, ఆయన దేశభక్తి, త్యాగాలను వివరిస్తూ ఉపన్యాసాలిచ్చారు. విద్యార్థులు దేశభక్తిని ప్రతిబింబించే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ను ఆదర్శంగా తీసుకుని ప్రతి విద్యార్థి జీవితంలో ఉన్నత ఆశయాలను నిర్దేశించుకుని వాటిని సాధించే దిశగా ముందుకు సాగాలని కళాశాల చైర్మన్ జూపల్లి పృథ్వీధర్ రావు సూచించారు. విద్యార్థులు తాము చేరుకోవాలనుకున్న లక్ష్యాలను సాధించేందుకు పట్టుదలతో కృషి చేయాలని, విద్యపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని హితవు పలికారు. విద్యార్థులు తమ తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చే విధంగా కష్టపడి చదివి మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ నాయిని జగన్ మోహన్ రావు, ప్రిన్సిపల్ రేషం శ్రీకాంత్, డైరెక్టర్ జూపల్లి పద్మాదేవి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. మన కాలేజీ నేమ్ పెట్టే ముందే సుభాష్ చంద్రబోస్ దేశం కోసం తన సొంతం కోసం కాకుండా చాలా మంది నాయకులు వాళ్ళ సొంత ఎజెండా ఉండాలి, ఫ్యూచర్ లో బాగుపడాలి అనే దానికోసం మాత్రమే కష్టపడతారు. బట్ సుభాష్ చంద్రబోస్ మాత్రం అలా కాదు, దేశం కోసం, దేశంలో ఉన్న వ్యక్తుల కోసం మాత్రమే కష్టపడ్డాడు తప్ప తన గురించి కానీ తన ప్రాణం గురించి కానీ ఏ రోజు కూడా ఆలోచించలేదు. అదే విధంగా మా యాజమాన్యం కూడా మా గురించి కాకుండా మా విద్యార్థుల భవిష్యత్తు గురించి, మా విద్యార్థుల గురించే ఆలోచిస్తుందని మీకు చెప్తున్నాను. అంతేకాకుండా విద్యార్థులందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే సుభాష్ చంద్రబోస్ ఏ రకంగా అయితే తన దేశం కోసం కష్టపడ్డాడో మీరు మీ పేరెంట్స్ కోసం అలా కష్టపడండి. అలా కష్టపడాలంటే మీరు చేయాల్సింది ఒకటే, సుభాష్ చంద్రబోస్ ఏ రకంగా అయితే రక్తం ఇస్తే స్వతంత్రం ఇస్తారో మీరు సమయం ఇవ్వండి. ఆల్రెడీ ఇంతకుముందు అజిత్ చెప్పారు. సో సమయం అనేది ఐస్ క్రీమ్ లాంటిది, తిన్నా కరిగిపోతుంది, తినకుండా కరిగిపోతుంది. మేనేజ్మెంట్ అనే మేము, ఫ్యాకల్టీ అనేటువంటి మేము, బిర్యానీ లాంటి వాళ్ళం తింటే కడుపు నిండుతుంది, తినకపోతే ఖరాబ్ అవుతుంది. మీరు తింటారా తినారా మీ చేతిలోనే ఉంది. మీరు ఇవ్వాల్సింది ఒక సమయం మాత్రమే. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నార్మల్ వ్యక్తిని అబ్నార్మల్ గా చేయడం, సూపర్ వ్యక్తిని సూపర్ మ్యాన్ గా తయారు చేయడం, సో మామూలు వ్యక్తిని ఎక్స్ట్రాడినరీ వ్యక్తిగా తయారు చేయడం మా యొక్క ముఖ్య ఉద్దేశం. చాలా మంది వ్యక్తులు అనుకుంటారు పిల్లలు బాగా లేరు అనుకుంటారు. పిల్లలు బాగా లేకపోవడం కాదు, వాళ్ళని నడిపించేటువంటి ఒక సరైనటువంటి మార్గం లేకపోవడం, పిల్లలు సైడ్ వెళ్తున్న వాళ్ళు సరైనటువంటి దారిలో పెట్టడం మేజర్ యొక్క బాధ్యత తల్లిదండ్రులది, అదేవిధంగా యాజమాన్యాన్ని మరియు టీచర్లది. సో ఇది జరుగుతున్న క్రమంలో వస్తున్నటువంటి టెక్నాలజీకి అనుకూలంగా చాలా మార్పులు జరుగుతున్నాయి. మార్పులు జరుగుతున్న క్రమంలో పిల్లలు తెలియకుండా అడెక్ట్ అవుతున్నారు, కొన్ని విషయాలకు అడెక్ట్ అవుతున్నారు. అది ఏమీ వాళ్ళకి యూజ్ కావట్లేదు. ఎన్ని గంటలు చేసినా, ఎన్ని రోజులు చేసినా ఒక్క నిమిషం కూడా పనికొచ్చే సమయం అందులో ఉండదు. అందుకే నేను మిమ్మల్ని ఏమడుగుతున్నా అంటే మీ సమయం మాత్రమే మాకు ఇవ్వండి. మీ సమయాన్ని మాకు ఇస్తే మేము మిమ్మల్ని సూపర్ పర్సన్స్ గా తయారు చేస్తాం, ఎక్స్ట్రాడినరీ పర్సన్స్ గా తయారు చేస్తాం. ఐస్ క్రీమ్ లాగా కరిగిపోయే సమయాన్ని మాకు ఇవ్వండి. మీకు మంచి బిర్యానీ లాంటి ఎడ్యుకేషన్ ఇస్తాము, మంచి జాబ్స్ ఇస్తాము, మంచి స్థితిలో ఉంచుతాము, మిమ్మల్ని చాలా సూపర్ గా తయారు చేస్తాము. దానికి మేము 100% గ్యారెంటీ ఇస్తున్నాం. మరియు వసంత పంచమి శుభాకాంక్షలు. సో ఇప్పటిదాకా అద్భుతమైన స్పీచెస్, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు పిల్లలు ఇంత బాగా చెప్తారని చెప్పేసి. ఒకటి యాజ్ యూజువల్గా మా స్టాఫ్ కూడా క్లాసెస్ అద్భుతంగా చెప్తారు, నాకు తెలుసు దాదాపుగా. బట్ ఇవాళ అది కూడా ఎగరేసారు. సో థ్యాంక్ యూ అందరికీ కూడా. సో మీరు ఇంకా ఫ్యూచర్లో ఇలానే మంచి స్టేజ్లో ఇంటర్నేషనల్ స్టార్ ఉన్నటువంటి స్టేజ్ పర్ఫార్మెన్స్ మీరు ఇవ్వాలని, ఐ మీన్ మాట్లాడాలని కోరుకుంటున్నాం. సో అందులో భాగంగా 2 minutes ఎక్కువసేపు తీసుకోండి, ఎందుకంటే నేను ఏమేమి చెప్పాలనుకున్నా అన్నీ చెప్పేసి మా వాళ్ళందరూ. నేతాజీ అంటే ఏంటి? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ నేతాజీ?
నేతాజీ అంటే ట్రూ లీడర్, హానరబుల్ లీడర్, గౌరవమైనటువంటి నాయకుడు. యొక్క పేరు ఎలా ఉంటుందంటే ఒక పేరులో వైబ్రేషన్ ఉంటుంది, మీకు తెలుసా విషయం. ప్రభాస్ ఇట్లా వస్తుంది చూడండి, అట్లా ప్రపంచానికి ప్రభాస్ నేతాజీ సుభాష్ చంద్ర బోస్ అద్భుతమైన వ్యక్తి. ఎందుకంటే ప్రభాస్ ఎలా చెప్తాడు, నిన్నటి వరకు ఒక లెక్క, నేడు నుండి ఇంకో లెక్క. ఎందుకంటే నిన్నటి వరకు నేటి నుండి అనే దానికి తేడా ఏంటంటే, నిన్నటి వరకు ఇండియా ఫ్రీడమ్ కోసం రకరకాల డిఫరెంట్ యాక్టివిటీస్ చేసినాయి. ఆ యాక్టివిటీస్ అన్నీ కూడా ఎవరిని హామ్ చేయకుండా ఉండేటువంటి యాక్టివిటీసే చేసింది. అది ఇన్ని రోజులు చేస్తూనే ఉన్నాం కదా, మనం ప్రశాంతంగా చేస్తున్నాం, ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు, ఉరిపోయిగా చేస్తున్నాం, ఆయన మీరు ఇవ్వట్లేదు అనేటువంటి కాన్సెప్ట్ నడుస్తున్నటువంటి క్రమంలో ఈ విషయం చేద్దామంటే చాలా పెద్దవాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ ఈ విషయం చెప్పడానికి ఒక అద్భుతమైన వ్యక్తి, బలమైన వ్యక్తి రావాలి. ఆ బలమైన వ్యక్తే సుభాష్ చంద్రబోస్. బాస్, మీరు అహింస కోసం పోరాటం చేయండి, నేను హింస ద్వారానే స్వాతంత్రం తీసుకొస్తానని చెప్పి. వసంత పంచమి అనేది తిథుల ప్రకారంగా వస్తుంది, ఇదేమో డేట్ ప్రకారంగా వస్తుంది. కాకపోతే నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరియు సరస్వతీ దేవి ఇద్దరి ఆశీస్సులు కూడా మన మీద ఉన్నవి కాబట్టి రెండు కలిసి వచ్చినాయి వాళ్ళు మనకి. అంతేనా? మీలో చాలా మందికి నేను తెలియదు, కానీ విద్యా వ్యవస్థ పట్ల నాకు ఇప్పుడే కాదు, ఇవాళ నా పిల్లలు యుఎస్లో సెటిల్ అయిన తర్వాత మాత్రమే కాదు, ఎప్పటి నుండో ఒక కోరిక, పిల్లలందరి జీవితాల్ని మనం ఎందుకు మార్చకూడదు? రాజకీయ నాయకులు కావచ్చు కదా, ఇంకో జాబ్ చేయవచ్చు కదా, ఇంకో ఉద్యోగం చేయొచ్చు కదా. అంటే ఉద్యోగం చేసుకొని కుటుంబ పోషణ చేసుకోవచ్చు. రాజకీయ నాయకునిగా కూడా నాకు పాలిటిక్స్తో కూడా సంబంధం ఉంది, అగ్రికల్చర్తో కూడా సంబంధం ఉంది, మరియు ఇంకా ఎన్నో బిజినెస్లతో సంబంధం ఉంది. అన్ని బిజినెస్ల పేర్లు చెప్పడం కూడా వీలు కాదు. నేను నాట్ ఓన్లీ చెందినటువంటి వ్యక్తిని కాదు, ఎన్నో బిజినెస్లు ఇంతకుముందు గతంలో ఉండేవి, ఇప్పుడు కూడా ఉన్నవి. కానీ అన్ని బిజినెస్ల కంటే విద్యా వ్యవస్థ అనేది చాలా డిఫరెంట్ అనేటువంటి ఆలోచనతోని సుమారుగా 2011లో వివేకవర్తిని జూనియర్ కళాశాలలో డైరెక్టర్గా జాయిన్ కావడం జరిగింది. దాని తర్వాత కొన్ని పరిణామాల వల్ల అందులోంచి బయటకు రావడం జరిగింది. బయటకు రావడం అంటే అక్కడ సిచ్యువేషన్స్ టోటల్గా మనకి అపోజిట్గా జరిగిపోయింది. దాని తర్వాత హంసవాహిని డిగ్రీ కాలేజ్ కూడా నేనే టేకప్ చేసిన. కానీ అనుకోకుండా నా స్థానంలోకి మా తమ్ముడు జగన్మోహన్ రావు రావడం జరిగింది. అంటే నా స్థానాన్ని ఫుల్ఫిల్ చేయలేదు, ఉన్నటువంటి వాళ్ళు నన్ను బయట పంపించిన తర్వాత మళ్ళీ అదే స్థానాన్ని మా తమ్ముడు జగన్మోహన్ రావుతో ఫుల్ఫిల్ చేసుకోవడం జరిగింది. హంసవాహిని డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్గా జగన్మోహన్ రావు గారు మీకు కొంతవరకు పరిచయం. ఎందుకంటే నిన్న మొన్నటి దాకా కాలేజ్ ఉండే, ఆ కాలేజ్ యొక్క పిల్లలు కూడా పోయిన సంవత్సరం లాస్ట్ ఇయరే ఫైనల్ ఇయర్ అయిపోయింది. అంటే ఇక్కడ నుంచి హంసవాహిని డిగ్రీ కళాశాల పేరు కూడా మాసిపోతుంది. అంతేనా? ఇకపోతే ఒరిజినల్గా మన కాలేజీ స్ట్రెంత్ 250. మన దగ్గర ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది 100 మంది. ఇంతగా సార్ మాట్లాడుతున్నప్పుడు ఏమంటున్నారంటే ఈ 100 మంది కూడా వస్తారో రారో అనేటువంటి కన్ఫ్యూజన్లో ఉండింటివి. కానీ మాకు కొంత రిలీఫ్ దొరికింది మిమ్మల్ని చూస్తుంటే, వచ్చినందుకు సంతోషం. కానీ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సిరిసిల్ల పట్టణంలోని సుభాష్ నగర్లో ఘనంగా నేతాజీ జయంతి వేడుకలు. హాజరైన పట్టణ ప్రముఖులు. శ్రీకృష్ణ మందిరంలో ఘనంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు.
ప్రతి వాహనదారుడు హెల్మెట్ ధరించి వాహనం నడపాలని సూచించిన రవాణా శాఖ అధికారులు. సిరిసిల్లలో బైక్ ర్యాలీ. వేములవాడ భీమేశ్వరాలయంలో పోటెత్తిన భక్తులు. శివస్వాముల దీక్షలు. వసంత పంచమిని పురస్కరించుకుని సిరిసిల్ల పట్టణంలోని బీవై నగర్లో గల భక్తాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు. అభివృద్ధి కళ్ల ముందే ఉంది. మరోసారి అవకాశం కల్పిస్తే మరింత అభివృద్ధి చేస్తానని వెల్లడిస్తున్న 15వ వార్డు మాజీ కౌన్సిలర్ ఆకునూరి విజయ నిర్మల బాలరాజ్. సిరిసిల్లలోని నేతాజీ డిగ్రీ కళాశాలలో యూత్ ఫెస్టివల్ కార్యక్రమం. ఇదే ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.